హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. మనం ఈ మధ్య మనీ మంత్ర సిరీస్ స్టార్ట్ చేశాం కదా. రోజు మనం ఎన్నో తెలియని అద్భుతమైన విషయాలను తెలుసుకుంటున్నాం కదా. అలాగే డబ్బు సంపాదించడం గురించి, మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం గురించి ఈరోజు మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర, మనీ గురు శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా పలకరిద్దాం. నమస్తే అండి. అవసరమా గురుగారు, మీరు చూస్తున్నారో లేదో కానీ నేనైతే చూస్తాను. ప్రతి వీడియో కింద మీరు ఏదైతే అఫర్మేషన్స్ చెప్తూ ఉంటారో అలా ఎన్నో కమెంట్స్ వస్తూ ఉంటాయి. మేము చాలా ఇంప్రూవ్ అయ్యాము ఫైనాన్షియల్గా అని, ఇలా ఎంతోమంది చాలా పాజిటివ్గా పెడుతూ ఉంటారు. మిమ్మల్ని చాలా థ్యాంక్ యూ చెప్తూ ఉంటారు అనమాట అందరూ కూడా. మరి అటువంటి ఒబీడియంట్ వ్యూవర్స్కి ఈరోజు మనీ మంత్రాలో ఏం తెలియచేయబోతున్నారు? ఇప్పుడు కొందరు ఉన్నారమ్మా. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఒక వయసు వచ్చేసింది. వయసు వచ్చిన తర్వాత ఏదో బిజినెస్ పెట్టాలనుకుంటాడు. ఓకేనా? నువ్వు ఏం చేస్తావు అంటే నేను ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాను. ఓకే, బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు దానికి ఏం కావాలి? మళ్ళీ డబ్బు కావాలి కదా, పెట్టుబడి కావాలి కదా. అన్నిటికీ ఇదం జగత్ ధనం మూలం, ధనం మూలం ఇదం జగత్. డబ్బు కావాలి కదా. డబ్బు కావాలన్నప్పుడు ఎవరిని ఒత్తిడి చేస్తాడు? వాళ్ళ పేరెంట్స్ని ఒత్తిడి. వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తాడు? తను సంపాదించలేకపోతే ఇంకా ప్రెషర్ చేస్తాడు. కాదు, వాళ్ళు ఇవ్వలేకపోతే అప్పులు చేస్తాడు. అంతే కదా. ఇంత తప్పు మనకి ఇంకేమైనా ఆలోచన ఉందా? ఒక బిజినెస్ పెట్టాలి, బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పెట్టుబడి కావాలి. పెట్టుబడి కావాలనుకున్నప్పుడు అయితే తల్లిదండ్రులను అడుగుతాం. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఫ్రెండ్స్ దగ్గర అక్కడ అప్పులు తెస్తాం. ఆ తర్వాత బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. కొన్ని రోజులు బాగానే నడుస్తుంది. ఆ తర్వాత ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు అప్పులని ఎవరి మీద పడ్డాయి? మన మీదే పడతాయి కదా కదా. ఇప్పుడు ఆ అప్పులు ఎలా తీరుస్తాడు అబ్బాయి? అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? అప్పులు తీర్చడానికి ఇంకా అప్పులు చేయాలి. లేదా అది కాదు, ఇంకేదైనా బిజినెస్ పెట్టాలి. మళ్ళీ బిజినెస్ పెట్టడానికి మళ్ళీ పెట్టుబడి ఎవడు ఇస్తాడు? ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అందరి దగ్గర తెచ్చాడు. ఇయ్యరుగా కదా, ఇవ్వరు కదా. కానీ ఒక్క విషయం గమనించండి, పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయలేమా? ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా మీకు? ఇది పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయగలమా? చేయలేమా? తెలీదు గురుగారు, నేను ఎప్పుడు పెట్టుబడి లేకుండా చాలా బిజినెస్ చేయొచ్చు. ఓకే, పెట్టుబడి లేకుండా చాలా బిజినెస్ చేయొచ్చు. ఎప్పుడు ఓలా ఉంది, వాడేమో కార్లు కొనలేదు. ఓకేనా, వాడికి సొంత కార్లు ఉన్నాయో లేదో కూడా తెలియదు వాడికి. మన కార్లని మీడియేటర్గా ఉండి మన కార్లు ఇప్పిస్తాడు, బిజినెస్ చేస్తున్నాడు. వాడు రూపాయి పెట్టుబడి పెట్టాడు, ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నాడు వాడు. ఓకేనా, అలాంటి బోలెడ్ బిజినెస్లు ఈరోజు మార్కెట్లో ఉన్నాయి. జొమాటో ఉంది, అదే ఉంది, ఓలా ఉంది, ఓఎక్స్ అది ఏదో ఉంది, అట్లా బోలెడు ఉన్నాయి కదా మనకి. ఇవన్నిటికి పెట్టుబడి ఏం పెట్టలేదు కదా వాళ్ళు. జస్ట్ ఒక ఆఫీస్ తయారు చేసుకున్నారు, ఒక యాప్ రెడీ చేశారు. యాప్తోని ఇంత పెద్ద లక్షల కోట్ల బిజినెస్ చేస్తున్నారా లేదా? మరి వీళ్ళకి పెట్టుబడి అవసరం రాలేదా? అర్థమైందా? అంటే మనం ఏం చేస్తామంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఒక కాషన్ ఇచ్చి కూర్చుంటాం చిన్నప్పటి నుంచి. ఇది ఇలాగే చేయాలి, ఇది ఇలాగే చేయాలి, ఇది ఇలా అయితేనే అలా చేయవచ్చు, లేకపోతే లేదు. ఏమనంటే అంతకంటే ఏం చేస్తాం, అంతకంటే ఇంకో దారి లేదు. అందుకనే ఖాళీ కూర్చున్నాను. ఒక కారణం చెప్పుకోవాలి, ఒక కారణం చెప్పుకోవాలి. ఆ కారణం చెప్పుకోవడానికి అంటే వీడికి ఇది ఈజీగా దొరుకుతుంది అనమాట. కాబట్టి పెట్టుబడి లేకుండా నేను బిజినెస్ చేయలే అని వాడు సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ చేస్తాడు. ఓకే, అర్థమైంది? ఇప్పుడు ఏమైపోయింది, అది అలాగే ఫిక్స్ అయి కూర్చొని ఇప్పుడు వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ఎటు తిరిగినా సరే మళ్ళీ అదే ముందుకు వస్తుంది అనమాట. ఇలా ఉంటేనే నువ్వు చేయొచ్చు, లేకపోతే లేదు అనే ఒక అడ్డంకి వచ్చేసి వీడు ఏం చేయలేకుండా నిరాశగా అలా కూర్చుని పోతాడు. అవును. కాబట్టి మన సబ్జెక్టులో ఏం చెప్పాలంటే, నేను ఏదైనా చేసేయగలను, నేను ఏమైనా చేసేయగలను, నేను ఎలాగైనా చేసేయగలను. ఈ 3 వాక్యాలని పదే పదే చెప్పుకోవాలి. అర్థమైందా? నేను ఏదైనా చేసేయగలను, నేను ఏమైనా చేసేయగలను, నేను ఎలాగైనా చేసేయగలను. అంతే. డబ్బు విషయంలో అని చెప్పుకున్నాం, నేను ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఇక్కడ మన వర్క్ విషయంలో ఈ 3 వాక్యాలు చెప్పుకోవాలి. నేను ఏదైనా చేసేయగలను, నేను ఏమైనా చేసేయగలను, నేను ఎలాగైనా చేసేయగలను. ఈ 3 వాక్యాలు చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే, నీకు ఆ విశ్వం అనేది సోర్స్ స్టార్ట్ చేస్తుంది. ఏదో రకంగా నీకు ఒక సోర్స్ స్టార్ట్ చేస్తుంది. ఎలా వస్తుంది డబ్బు మీ దగ్గరికి? కూర్చున్న దగ్గర అన్ని ప్రయత్నాలు చేస్తారు, ఇంకేం లేదు, పెట్టుబడి లేదు. ఓకే, ఎలా వస్తుంది డబ్బు? జస్ట్ నాకు దగ్గర తెలిసి ఒక క్లయింట్ ఉన్నారు, ఆగి ఇంట్లో కూర్చున్నారు, పనేం లేదు, ఇంట్లో కూర్చున్నారు. నా క్లాస్కి వచ్చారు. ఏమంటే నేను క్లాస్కి వస్తాను, నాకు డబ్బు ఎలా వస్తుంది అని అడిగింది. నాకు తెలియదమ్మా, విశ్వం ఇచ్చే సోర్స్ ఏ రకంగా ఇవ్వచ్చు అని చెప్పాను నేను. అంటే ఎలా అంటే, ఇలా మన సబ్జెక్టులు ఎలా ఉంటుందంటే, మీకు కలిగిన అనుభవం ఇతరులకు చెప్పడానికి ఉండదు, నాకు కలిగిన అనుభవం ఇతరులకు చెప్పడానికి లేదు.
ఎందుకంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకే. నేనేమన్నా మనం ఇంత ఉందంటే మనం పారాసైకాలజీ అలాగే అతీంద్రియ శక్తులు అన్నాం. అంటే ఇవన్నీ ఎవరో స్వామీజీల దగ్గర అక్కడెక్కడ ఉండవు. మీరు మీ యొక్క అంతరాత్మను ఎప్పుడైతే గుర్తిస్తారో అవన్నీ బయటకు వస్తాయి ఆటోమేటిక్గా. ఓకేనా? కాబట్టి ఇవన్నీ ఎలా ఉంటాయి? అతీంద్రియ శక్తులు అన్నాం. మీకే అన్ని అర్థమవుతాయి. ఒక్కొక్కటి ఎలా అర్థమవుతాయి అంటే ఒక అద్భుతం జరుగుతుంది, దాన్ని ఎవరితో చెప్పుకోలేము, వాడు చెప్పినా వాడు నమ్మడు. అలా ఎలా జరుగుతుందా? కూర్చుని దగ్గర ఎలా వస్తుందా? నేను ఒక వీడియోలో చెప్పాను, గతంలో ఆ క్లాస్లో కూడా చాలా చెప్పాను. కరోనా టైంలో అందరికీ టైట్ అయిపోయింది పరిస్థితి, తినడానికి కూడా లేని పరిస్థితి. ఓకే, ఒక ఫ్యామిలీ ఉంది, అసలు వాళ్ళు కరోనా డిసైడ్ అయ్యేలోపు వాళ్ళు లాక్ అయిపోయినారు, బయటకు వెళ్ళడానికి లేదు. కరోనా చెప్పేలోపు లాక్ అయిపోయినారు ఇంట్లో, బయటకు వెళ్ళడానికి లేదు, చేతిలో డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళు కనీసం తినాలి కదా. అవును కదా. అప్పుడు కనీసం తిండి దొరకడం కష్టమైంది కరోనా టైంలో, ఎందుకంటే బయటకు వెళ్ళడానికి లేదు, పని చేయడానికి లేదు. వాళ్ళు జస్ట్ ఆ కరోనా మనకు ఎంత ప్లస్ పని చేసిందంటే చాలా గొప్ప పని చేసింది. కరోనాలో అందరూ ఖాళీ కూర్చున్నారు కాబట్టి జస్ట్ ఇలా క్లిక్ చేయగానే అనంతకృష్ణ స్వామి వీడియో రాగానే దాన్ని ఫాలో అవుతూ పోయినారు. జస్ట్ వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళకి ఏమేం కావాలి అఫర్మేషన్ చేశారు. ఓకేనా? మీరు నమ్మండి, కరోనా ఎన్ని రోజులు అవుతుందో అన్ని రోజులు మనం బజార్కి వెళ్ళి కొనుక్కుంటే లిమిటెడ్గా ఇంత అవసరం ఉన్నది కొనుక్కుంటాం. వీళ్ళ ఇంట్లో స్టాక్ తయారైపోయింది. అవునా? ఎవరో సంస్థ వాళ్ళు రావడం, పప్పులు ఉప్పులు ఇచ్చి వెళ్ళిపోవడం, ఇంకా వేరే సంస్థ వాళ్ళు రావడం, ఇంకా సంబంధించినటువంటి సరుకులు ఇచ్చిపోవడం, ఇంకా వేరే సంస్థ వాళ్ళు రావడం. ఇలా అందరి సంస్థ వాళ్ళు కరోనాలో చాలా మందికి అన్ని పంచారు కదా ప్యాకెట్లు. అవునవును. వీళ్ళ ఇంట్లో స్టాక్ జామ్ అయిపోయింది, రూపాయి లేదు, ఎలా అని ఆలోచిస్తున్నారు. ఆ టైంలో వీళ్ళ ఇంట్లో స్టాక్ జామ్ అయిపోయింది, 3 లక్షలు సరిపడే స్టాక్. ఇంకా ఎవరిని అడగకుండా బ్రహ్మాండం తింటూ కూర్చున్నారు. అఫర్మేషన్స్ ద్వారా మీరు ఏది కోరుకున్నా సరే అది మీకు చెందుతుంది. కానీ ఇక్కడ ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే, నేను పెట్టుబడి ఉంటే తప్ప నేనేం చేయలేను, కాబట్టి నువ్వు ఏమని కాషన్ ఇచ్చావు నీ సబ్ కాన్షియస్ మైండ్కు, పెట్టుబడి ఉంటే కానీ నేను చేయలేను, కాబట్టి నేను లాక్ చేసి కూర్చోబెట్టాను. అర్థమైందా? కాబట్టి ఇమ్మీడియట్లీ ఏం చేస్తారంటే, పెట్టుబడి ఉంటేనే చేస్తానని ఆ యొక్క వర్డ్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి నేను చెప్పిన ఆ 3 పదాలని పదే చెప్పండి. నేను ఏమైనా చేయగలను, ఏదైనా చేయగలను, ఎలాగైనా చేయగలను. ఈ 3 వర్డ్స్ ఏం చేస్తాయంటే మీకు ఏ రకంగా అయినా సరే మీకు ఒక సోర్స్ ఇచ్చేసి, మీకు ఒక కొత్త వ్యాపారం కావచ్చు, ఇంకో కొత్త దారి కావచ్చు, లేదా కొత్త జాబ్ కావచ్చు, లేదా మిమ్మల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి ఒక గొప్ప స్థితి కావచ్చు. ఏదో రకంగా మీరు ఈ 3 పదాలు పదే చెప్పడం వల్ల ఖచ్చితంగా మీ లైఫ్ అనేది ఒక బ్రైట్ ఫ్యూచర్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా నర్వస్ కాకండి, ఎప్పుడు కూడా ఇంతకంటే నేనేం చేయలేను అని చెప్పేసి కేవలం దాని మీద డిపెండ్ అయిపోయి అప్పులు చేస్తూ మీ జీవితాన్ని నాశనం పట్టించుకోకండి. ఎందుకంటే మన సబ్జెక్టులో అప్పులు లేవు. ఫస్ట్ పాయింట్ మన సబ్జెక్టులో అప్పులు లేవు. 2వ పాయింట్ గుర్ర పందాలు లేవు. 3వ పాయింట్ బెట్టింగులు లేవు. 4వ పాయింట్ షేర్లు లేవు. 5వ పాయింట్ చిట్టీలు ఫైనాన్సులు లేవు. అర్థమైందా? మన సబ్జెక్ట్లో లేవు. మనం చాలామంది అడుగుతున్నాయి చేయొచ్చా, ఇవి మాత్రం ఖచ్చితంగా లేవు. ఇవి చేసినామంటే ఫెయిల్ అయిపోతాం. ఎందుకు ఫెయిల్ అయిపోతాం అనేది కూడా నేను చాలాసార్లు ఎన్నో వీడియోలో చెప్పినాం. ఇదంతా మనం కాన్షియస్ మైండ్ ద్వారా చేస్తాం కాబట్టి ఫెయిల్ అయిపోతాం. సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా చేసి అన్ని సక్సెస్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కాన్షియస్ మైండ్తోనే చేస్తాం, అందుకని ఫెయిల్ అయిపోతాం. మన సబ్జెక్టులో ఇవి లేవు. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు ఈ కాషన్స్ ఇవ్వండి. మీకు కావాల్సినటువంటి పెట్టుబడి కాదు, మీరు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, మీరు కావాల్సినటువంటి బిజినెస్ కానీ ఆటోమేటిక్గా ఏదో ఒక దారి ద్వారా మీరు ముందుకు వెళ్ళిపోతారు. సో ఇదంతా కూడా ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్టుగా మన గురించి సెల్ఫ్ ఎఫర్మేషన్స్ చెప్పారు, అద్దం ముందు చేసుకోవాల్సినవి, అలాగే గ్రాటిట్యూడ్ ఎఫర్మేషన్స్ చెప్పారు, అలాగే మనీ ఎఫర్మేషన్స్ చెప్పారు, దాంతోపాటు ఇది కాన్ఫిడెన్స్ ఎఫర్మేషన్స్ అనుకోవచ్చు. సో ఇవి కూడా మీరు ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా మీరు అనుకున్న దారిలో సూపర్ సక్సెస్ అవుతారు. గురువుగారు, నేను కూడా చాలా తెలుసుకుంటున్నాను, ఇన్ని అద్భుతమైన విషయాలని ఇంత సులభంగా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఎప్పుడెప్పుడు క్లాసెస్ ఉన్నాయి, అలాగే స్పెషల్ క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయో డేట్స్ అలాగే ప్లేసెస్ మీకు తెలిసాయి కదా. ఒకవేళ మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్నాయి కదండి నెంబర్స్, వాటికి కాల్ చేశారంటే మీరు హ్యాపీగా ఈజీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. తప్పకుండా క్లాస్ అటెండ్